ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు 2014లో ఏపీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రభుత్వం విషయంలో ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాస్త స్నేహపూర్వకమైన వైఖరితో ఉండాలని, అలాగే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చే ఆ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉండాలని వాళ్ళిద్దరు అనుకున్నారు ఆ రోజున. కాబట్టి సాఫీగా జరిగింది. ఆ మేరకు రెండు రాష్ట్రాలు లబ్ధి పొందాయి. అసలు పట్టిసీమ అనేది ప్రాజెక్టా? పట్టిసీమ అనేది పోలవరం జాతీయ హోదా ఉన్నటువంటి ప్రాజెక్టులో ఒక కాలువ మీద నిర్మిస్తున్నటువంటిది. ఇది దానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పుద్ది? దాంట్లో తెలంగాణకు పోయేది ఏంది, వచ్చేది ఏంది? సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తిపించినా నూరు మూసుకో అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేసినా, డిండి స్టార్ట్ చేసినా, కల్వకుర్తి స్టార్ట్ చేసినా, అదేవిధంగా ఎస్ఎల్బిసి తీసుకుపోతున్నా నోరు మూసుకో అన్నాడు. తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసి పూర్తి దశకు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు నోరు మూసుకో అన్నారు. అంతేగాని మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజు నోరెత్తలా. సరే, గోదావరి జలాల నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకురావడం ద్వారా ఒక 40 టీఎంసీలను కృష్ణా జలాల్లోంచి రాయలసీమకి ఇచ్చుకోవచ్చని ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రతిపాదన అమలు అయ్యిందా లేదా అనేది సెకండరీ, కానీ ఆలోచన అది అలా జరిగింది. అమలు కాలేదుగా. ఆడవీరు 2500 కోట్ల ప్రజాధనం లూటీ చేశారనేది అందుకే హంద్రినివా పంపులు తీసుకెళ్లి ఆడబెట్టి పోలవరం కుడి కాలువ మీద ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కట్టించినటువంటి కాలువ మీద కట్టి పట్టిసీమ నదిని సృష్టించామని డబ్బా కొట్టుకున్నారు కదా, అది ఒట్టిసీమ అనేది. అందుకే మేము ఆ రోజు దాన్ని అయితే ఈరోజు ఒప్పుకున్నాం. అమరావతి గురించి అందులో జరుగుతున్న అవినీతిని గురించి ప్రశ్నిస్తే మాత్రం ఎల్లో రేబీస్ వచ్చినటువంటి డాగ్ లాగా మురుగుతావు నువ్వు. కానీ ఒక పక్క రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెడతా ఉంటే, రాయలసీమ ఎడారిలా మారుతూ ఉంటే దానికి సూప్ రాస్తున్నావా, వెన్న రాస్తున్నావా వెంకటకృష్ణ? నువ్వు సిగ్గుందా? జర్నలిజమా చేసేది, లేకపోతే బ్రోకరిజమా? మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సహృదయ భావంలో చర్చలు జరుగుతున్నాయా? ఎక్కడ జరుగుతున్నాయి?